శ్రీ మాణిక్య ప్రభువు చరిత్ర. శ్రీ మాణిక్య ప్రభువు శ్రీ దత్తాత్రేయుని చతుర్థ అవతారంగా భావించబడ్డారు. వారు నివసించి తమ లీలలు ప్రదర్శించిన స్థలం మాణిక్యనగరం అని పిలువబడుతుంది. ఈ నగరం గుల్బర్గా, కళ్యాణి, బీదర్ పట్టణాల మధ్య త్రికోణాకార పర్వతంపై ఉంది. శ్రీ మాణిక్య ప్రభువు జననం కుటుంబం. పుట్టిన తేదీ డిసెంబర్ 22, 1817. స్థలం గుల్బర్గా సమీపంలోని కళ్యాణి పట్టణం. తల్లిదండ్రులు మనోహర నాయకుడు, బయాదేవి. బంగారు వెండి వ్యాపార వంశం. పిల్లల సంఖ్య 1 సోదరుడు, 1 సోదరి. నామకరణం ఈ మాణిక్య అని పేరు పెట్టగా అందరూ ప్రేమగా రత్న అని పిలిచేవారు. తండ్రి మరణం. మాణిక్య ప్రభువుకు 4 సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించారు. బాల్య జీవితం. తల్లి బయాదేవి కళ్యాణి పట్టణంలోనే ఉంటూ మాణిక్య ప్రభువును పెంచింది. వారు ఏ విద్యా సంస్థలో చదవలేదు. బాల్యమైనప్పటి నుంచి అడవిలో కాలక్షేపం చేసేవారు. వృక్ష, పశు, పక్షులతో కలిసి గుహల్లో, క్షేత్రాల్లో గడిపేవారు. సృష్టి అంతా నా గురువు అని భావించి అవధూత తత్వాన్ని అవలంబించారు. చిన్నతనం నుంచే అనేక దివ్య లీలలు ప్రదర్శించేవారు. చెట్టులో బాలుడు పునర్జీవం పొందిన ఘటన. ఒకసారి ఒక బాలుడు మూతి చెందగా మాణిక్య ప్రభువు గోవిందా గోవిందా అని పిలిచారు. అదే క్షణంలో ఆ బాలుడు మళ్లీ జీవించాడు. ఈ ఘటన పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. మామిడి పండ్ల విన్నపం ఫలితం. ఒకరోజు మాణిక్య ప్రభువు మిత్రులతో ఆటలాడుతుండగా ఒక గృహిణి మామిడి పండ్లు అమ్మడానికి వచ్చింది. ఆమెను పిల్లలందరికీ పండ్లు ఇవ్వమని అడిగారు. ఆమెకు ఎన్ని పండ్లు ఇస్తే అంతమంది పిల్లలు కలుగుతారు అని చెప్పారు. ఆమె 11 పండ్లు మాత్రమే ఇచ్చింది. కాలక్రమంలో ఆమెకు 5 పిల్లలు పుట్టారు. అయితే తరువాత ఆమె మాణిక్య ప్రభువును కలవగా ఇక సంతానం వద్దని కోరింది. ఆమె భర్త కొద్ది కాలంలోనే మృతి చెందాడు. ఈ విధంగా శ్రీ మాణిక్య ప్రభువు చిన్నతనం నుండే తన దివ్యతతో అనేక అద్భుతాలను ప్రదర్శించారు.